సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. అఫీషియల్ చేయకముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వీ ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడింది. దాంతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది. బాగా సంపాదించుకుంటున్నాను, ఇలా అంది వద్దు. సోషల్ మీడియాలో పిక్చర్స్, హక్స్, ఇలా పోస్ట్స్ కానీ, రీల్స్, వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా, జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు? నేను ఎవరి గురించి ఆలోచించలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ డోంట్ కేర్. ఎక్స్ కానీ, ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా? అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లుంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. ఇదేంటి అసలు లవ్వా? అంతకు మించి ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? ఫాదర్ని వదులుకుంటామా? భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్. పెళ్లికి ముందు ఒకలా ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటది. జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు. ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ దూరం అయిపోయావా, లేకపోతే అవకాశాలు దగ్గర? నేను టీవీ షోస్లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఇస్. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటారు, ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. I worked with the director, Big Bang. When the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి? ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 డేస్లో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము ఇట్లా తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి, మా నాన్నగారి కోరిక నేను కనబడాలి స్క్రీన్ మీద. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. హాయ్, హలో, నమస్తే. నేను మీ యాంకర్ శివ. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. ఈరోజు మన ముందున్న గెస్ట్ సోషల్ మీడియాలో ఈ మధ్య కాలంలో మంచిగా వైరల్ అవుతున్న ఒక జంట ఈరోజు నా ముందున్నారు. వాళ్ళతో మాట్లాడి, అంటే ఒకరైతే ఒకరి గురించి మనకి తెలుసు, ఎందుకంటే తను బిగ్ బాస్కి వెళ్ళారు, దానికి ముందు మూవీస్ చేయడం కానీ, సిరీస్ చేయడం కానీ, ఇలా మనందరికీ పరిచయం. బట్ తన పక్కనున్న ఇంకొక వ్యక్తి అయితే మనకి తెలియదు. ఓన్లీ ఈయన పక్కన చూస్తేనే మనకు అప్పుడు ఎవరు అనేది తెలిసింది. కానీ ఆయన గురించి, ఆయన ఏం చేస్తారు, ఇంకా చాలా మనకి తెలియని విషయాలు తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఇంకా వెల్కమ్ చెప్పేద్దాం. హాయ్. హలో. హాయ్ శివ, ఎలా ఉన్నారు? సూపర్, ఫస్ట్ క్లాస్. ఇలా కూర్చుందాం అనుకోలే కదా, ఎప్పుడు అనుకోలే. వేరేలా కూర్చున్నాము, ఇలా ఫస్ట్ టైం కదా. అదే, ఇది ముఖ్యం. బ్రో ఎలా ఉన్నారు? బాగున్నారా? నాకు మీ ఇంటర్వ్యూస్ చాలా ఇష్టము పర్సనల్ గా. థ్యాంక్ యూ. చాలా సార్లు చూసి, నిన్ను ఫస్ట్ టైం కలిసినప్పుడు కూడా అదే చెప్పా, ఓహో నువ్వా రియల్ లైఫ్ లో ఇలా కనిపిస్తావా అని కూడా చెప్పా. సో ఐ లవ్ ఆల్ యువర్ వర్క్ మ్యాన్. థ్యాంక్ యూ సో మచ్. గౌతమ్, ఈయన ఏంటి పరిస్థితి, ఎలా ఉంది బిగ్ బాస్ ఇప్పుడు 8? ఎందుకు ఏం మాట్లాడాలి దాని గురించి? జనాలు బాగా మాట్లాడుకుంటున్నారు కదా. ఎందుకంటే వెళ్తావా? ఒకవేళ పిలిస్తే? నేనా? పిలవలేదే. పిలిస్తే వెళ్తావా? నేను తన్ని వదిలి నేను ఉండలేను. ఏ అన్ని రోజులు ఎన్ని రోజులు ఉంటామో తెలీదు. అన్ని రోజులు తిన్న వదిలేసి నేను ఎక్కడ ఉండను. అసలు బిగ్ బాస్ చూడట్లేదు నువ్వు? అసలు చూడట్లేదు. చూస్తున్నాము, అది యూట్యూబ్ లో ట్రోల్స్ బాగున్నాయి. ఆఫ్టర్ లాంగ్ డే ఆఫ్ వర్క్ దోస్ ట్రోల్స్ ఆర్ యాక్చువల్లీ వెరీ ఫనీ. ట్రోల్స్ చేసేవాళ్ళు అంటే ఫర్గెట్ అబౌట్ వాళ్ళ మనోభావాలు అదంతా పక్కన పెడితే దే ఆర్ వెరీ క్రియేటివ్. ఎలా పరిచయం అయింది? మేము ఇద్దరం ఒకటి ఫిక్స్ అయ్యాము. నన్ను అడిగిన క్వశ్చన్స్ కన్నిటికి తన ఆన్సర్ చెప్తుంది, తను అడిగితే నేను చెప్తాను. నువ్వు చెప్పు. ఎవరి క్వశ్చన్స్ వాళ్ళే చెప్పాలి. చెప్పరా. అలా హఠాత్ పరిణామం. హఠాత్తులు కాదు, ఎలా పరిచయం అయ్యారు, ఎక్కడ కలిసారు, ఎలా కలిసారు? ఒక మ్యూజిక్ కాన్సర్ట్ లో కలిసాం. ఓకే. దానికి ముందు మేము తెలుసు. ఎలా జస్ట్ ఫ్రెండ్స్.
మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా తెలుసు. హాయ్ బాయ్ అంతవరకే, ఎప్పుడు మాట్లాడుకోలేదు. కానీ మ్యూజిక్ కాన్సర్ట్ తర్వాత మాట్లాడుకోవడం స్టార్ట్ చేసాము. అప్పుడు ఇష్టాలు అన్నీ తెలుసుకుంటే ఓ వావ్ ఇన్ని కలుస్తున్నాయా అని అనిపించింది. అప్పటి వరకు ఎందుకు ముందు కలవలేదనే ఫీలింగ్ ఒకటి వచ్చింది. అఫీషియల్ చేశారు కదా, అఫీషియల్ చేయకముందు మీరు ముందే రిలేషన్ లో ఉండే, అంటే ఎన్ని మంత్స్ ముందు రిలేషన్ లో ఉండే, లేకపోతే అఫీషియల్ ఎందుకు చేయాల్సి వచ్చింది? రిలేషన్ అంటే పేర్లు ఎన్నో ఉంటాయి, గర్ల్ ఫ్రెండ్, బాయ్ Yeah, ఫ్రెండ్, relation. లవర్, అట్లంతా పక్కన పెడితే మేము కలిసి మాట్లాడుకున్న తర్వాత వీ ఫెల్ట్ లైక్ మాది ఎన్నో జన్మల జన్మల అనుబంధం. బంధం లాగా అదొక సోల్ కనెక్షన్ అనేది ఏర్పడ్డది. అంటే దాన్ని రిలేషన్ అంటామా ఏమంటామో అది పక్కన పెడితే ఆ ఫీలింగ్ ఉంది. ఇంకా అఫీషియల్ అన్అఫీషియల్ అంతా ఇంకా షీఈ్ అ స్టార్ హర్ సెల్ఫ్ కాబట్టి షీ డెడ్. ఆ పోస్ట్ ఏదైతే ప్రత్యేకంగా మీరు ఆ పోస్ట్ పెట్టి ఎందుకు అఫీషియల్ చేయాలనుకున్నారు నాకు అర్థం కాల. బేసిక్ గా ఫస్ట్ రీల్ పెట్టాను, 2 రీల్స్ పెట్టాను, తర్వాత పోస్ట్. అది ఏంట్రా ఏదో బిహైండ్ ద సీన్స్ ఉండే కదా, ఏదో షూట్. యాక్చువల్లీ అప్పుడు మేము ఒక వెబ్ సిరీస్ చేసాము, అదే దాని దెబ్బకి అదే క్యాన్సిల్ అయిపోయింది. ఆ పోస్ట్ ఫుల్ వైరల్. డిలీట్ చేస్తారా ఉంచారు? ఇంకా డిలీట్ చేస్తారా? ఎందుకు అదే అన్నారు చూసావా? 3 days లో డిలీట్ చేశాను. 3 days కూడా కాలేదు, 3 days కదా ఇంకా ఉంచారు ఎక్కువ. లేదు 3 days 3 days నేను ఉంచాను. కాదు ఎందుకు ఆ పోస్ట్ తోనే వైరల్ చేయాలని ఎందుకు వైరల్ చేయాలని అనుకోలేదు, జస్ట్ Like- నార్మల్లీ. ఎందుకు ఆ ఫోటోతో అని ఎందుకు అనిపించింది అలా? ఆఫ్ ఆల్ ద థింగ్స్ స్కూటీ మీద వెళ్తున్నాయి, బైక్ మీద వెళ్తున్నాయి, బిహైండ్ ద సీన్స్ అన్నమాట. ఆ వెబ్ సిరీస్ షూటింగ్ గోవాకి వెళ్ళాము. అలా ఒక ఫోటో డంప్ లాగా పెట్టేసాము. అది వైరల్ అయిపోయింది. అది వైరల్ అయిపోయింది. ఎవరు అడగలేదా మిమ్మల్ని ఎవరు అడుగుతారు? ఎందుకు ఇలా అప్లోడ్ చేశారు గౌతమ్? ఎవరు క్వశ్చన్ చేయలేదు బ్రో. ఇంకోటి ఈయన బిఫోర్ తెలుసా నీకు? లైక్ ఈయన బిగ్ బాస్ కంటెస్టెంట్ అని ఇలా అలా తెలుసు. మరి ఏమైంది? బిగ్ బాస్ అని తెలియదు. పరిచయం అయిన తర్వాత అప్పుడు స్లోలీ వి గెట్ టు నో అబౌట్ ఈచ్ అదర్. దెన్ ఐ ఫౌండ్ అవుట్ దట్ షీ వాస్ అ బిగ్ బాస్ కంటెస్టెంట్. ఓకే. అంటే ద రీజన్ బీయింగ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. హిందీది ఒక సిద్ధార్థ్ శుక్లాది అవి చూసేటోడిని, పాతది అది కూడా. దెన్ ఐ గాట్ బిజీ విత్ మై వర్క్ అండ్ ఐ నెవర్ వాచ్డ్ బిగ్ బాస్. ఇనాయది ఒక 2 ఎపిసోడ్స్ కూర్చొని చూసా. నిజం ఎంట్రన్స్ చెప్పు. ఐ లైక్ దర్ పర్ఫార్మెన్స్. నిజం ఏంటన్నా చెప్పురా నువ్వు. నిజం చెప్పు, చూసావా? పడుకున్నారు పూర్తిగా అంటే చూసా అంటే అదే స్టార్ట్ చేసా. 10 minutes down the line I fell asleep. ఇనాయ్ అంటే జనాలు తెలుసు బ్రో. గౌతమ్ ఏం చేస్తారు, ఆయన ఏం చేస్తూ ఉంటాడు ఏంటి అనేది చాలా మందికి క్వశ్చన్ మార్క్. ఆయన ఇండస్ట్రీకి సంబంధించిన వ్యక్తి, బిజినెస్ మ్యానా, పొలిటికల్, ఈ బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది చాలా మంది తెలుసుకోవాలని ఆలోచన ఉంటుంది. ఇది మీ గురించి చెప్పు బ్రో. నువ్వే చెప్పు. हम अपनी तारीफ क्यों करना, आप बोल दीजिए. నేనే ఆపి బోలో. బేసికలీ ఐఎమ్ బయోమెడికల్ ఇంజనీర్. పుట్టింది నాగార్జున సాగర్, పెరిగిందంతా హైదరాబాద్. దెన్ ఐ స్టడీడ్ ఇన్ కేంద్రీయ విద్యాలయ. మొత్తం తెలుగు అంత కమాండ్ లేదు, ప్యూర్ హిందీ. దెన్ ఐ స్టడీడ్ ఇన్ ఫిట్జీ. ఆ తర్వాత బీటెక్ చేశాను. అక్కడ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ వెరీ క్విక్లీ తెలుగు సినిమాలు చూడడం అదంతా. దెన్ ఐవ్ డన్ మై మాస్టర్స్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనింగ్, న్యూ జెర్సీ. మా పెద్దనాన్నకి 2 జిమ్స్ ఉన్నాయి అక్కడ, పార్సిపనీలో, వేపనీలో ఒకటి. యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ అండ్ యోగా అకాడమీ, యునైటెడ్ మార్షల్ ఆర్ట్స్ సెంటర్ 2 ఉన్నాయి. ఐ యూస్ టు హ్యాండిల్ దాట్. అండ్ బిఫోర్ దాట్ ఐ వర్క్డ్ ఇన్ మెడిసిటీ హాస్పిటల్. అపోలోలో కూడా వర్క్ చేశాను ఒక 2 years యాజ్ అ బయోమెడికల్ ఇంజనీర్. ఎవ్రీడే ఐ యూస్ టు ఫీల్ అక్కడికి వెళ్తే పేషెంట్లను చూసి ఐ డెంట్ లైక్ ద అట్మాస్ఫియర్. మనమే పేషెంట్ లేకపోతున్నాం అట్లా కాదు, అంటే ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ టు ఫిట్నెస్ అనమాట. అండ్ ర్యాంప్ మోడలింగ్ చేశాను. ఐ వాక్ ఫర్ ప్రసాద్ బేడప్ప కాలేజ్ డేస్లోనే. ఐ వాజ్ వెరీ అథ్లెటిక్. దెన్ వాట్ హ్యాపెండ్ ఇస్ అక్కడ రోజు ఒక పెద్ద బోర్డు ఉండేది, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్ అని. అరే వీళ్ళందరూ క్యూర్కి వస్తున్నారు హాస్పిటల్కి, అదేదో మంచిగా హెల్త్ వెల్నెస్ చూసుకుంటూ జిమ్ అనే కాదు, యూ కెన్ డూ స్విమ్మింగ్, యూ కెన్ ప్లే ఎనీ స్పోర్ట్. 1 గంట సేపు రోడ్డు మీద రన్నింగ్ కూడా చేసుకోవచ్చు, ఇంట్లో వర్కౌట్ చేసుకోవచ్చు. ప్రివెంట్ ఎందుకు చేసుకోరు, క్యూర్ వరకు ఎందుకు తెచ్చుకుంటున్నారు? డాక్టర్ మీకు క్యూర్ అవ్వడానికి మెడిసిన్స్ ఇస్తారు, అక్కడ దాకా ఎందుకు తెచ్చుకుంటున్నారు అన్న ఒక బాగా ఒక కసిలాగా వచ్చేసి, ఈ ఏజ్ కాదు ఇప్పుడు నేను హాస్పిటల్ కాదు, ఐ షుడ్ వర్క్ ఇన్ అ ప్రివెంటివ్ సెక్టర్ అని. మాస్టర్స్ అయిపోయిన తర్వాత మై డాడ్ వాజ్ డయాబెటిక్, సో నేను ఒక్కడనే కొడుకునే, సో ఐ హ్యాడ్ టు కమ్ బ్యాక్.
ఏదున్నా ఇక్కడే స్పెండ్ చేసుకుందాము అని చెప్పేసి దెన్ ఐ అప్లైడ్ ఫర్ క్రిస్ గెతెన్. క్రిస్ గెతెన్ ఈజ్ హృతిక్ రోషన్స్ ట్రైనర్. మహేష్ బాబు గారికి ట్రైన్ చేస్తుండే. సో ఐ వాజ్ వన్ ఆఫ్ హిస్ అసోసియేట్ అండ్ ఐ వాజ్ ట్రైనింగ్ ఆల్ ద ట్రైనర్స్ ఓవర్ దేర్ క్రిస్ గెతెన్స్లో. దెన్ చాలా మంది సెలబ్రిటీస్కి కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ లైఫ్ స్టైల్ కరెక్ట్ చేయడము. కౌన్సిలింగ్ అంటే యు కరెక్ట్ దేర్ లైఫ్ స్టైల్, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా ఉంటే బాగుంటుంది అనేది వాళ్ళకి గైడెన్స్ ఓన్లీ ఇన్ వెల్నెస్. సో మేజర్లీ ఐ ట్రాన్స్ఫార్మ్డ్ ఒక 1000+ క్లయింట్స్ ఇన్ అబౌట్ 8 years ఆఫ్ సర్వీస్. చేస్తూ చేస్తూ దెన్ లాక్డౌన్ హ్యాపెండ్. ఇంట్లోనే జిమ్ పెట్టుకున్నాను, ఇంటికే పిలుచుకొని అలా కొంతమంది ట్రాన్స్ఫర్మేషన్స్. విజయశాంతి గారు ఫర్ సర్లేర్ నీకెవరు, వన్ ఆఫ్ ద వెరీ నోన్ ఫేమస్ పర్సనాలిటీ. దెన్ సెలబ్రిటీ ట్రైనర్, యా, మోర్ ఆఫ్ వెల్నెస్ కోచ్ అని చెప్పచ్చు. దెన్ చేస్తూ చేస్తూ నాకు థియేటర్స్ చాలా ఇంట్రెస్ట్ అనమాట. ఇంకా నా నెక్స్ట్ క్వశ్చన్ అదే. థియేటర్ చేశాను. మన సమహార థియేటర్ అని రత్నశేఖర్ గారు ఈజ్ అన్ ఎక్సలెంట్ కోచ్. ఆయన దగ్గర నాకు యాక్టింగ్ మీద ప్యాషన్ ఉండే, చాలా ప్యాషన్ ఉండే. ఐ వాంటెడ్ టు ఆల్వేస్ ప్లే స్కిట్స్ అనమాట. ఐ లైక్ డ్రామా, ఐ మూవీ బఫ్. చూసి అరే చాలా బాగుంటుంది అని అలా చేద్దామని మోస్ట్లీ నెగటివ్ క్యారెక్టర్స్ ప్లే చేయడము, ఈవెన్ ఇన్ ద ప్లేస్ ఆల్సో. అలా అలా ప్యాషన్ ఇంకా what do you say? I put it into practice. ఓకే, ఇండస్ట్రీకి రావాలని కోరిక పుట్టింది. అదే నేను ఇంకా అడుగుదాం అనుకున్నా, ఇండస్ట్రీకి రావాలని ఆలోచన అలాంటివి ఏమైనా ఉన్నాయా? అంటే ఒక ఫ్యూ ఇన్సిడెంట్స్ హ్యాపెన్. ఒక మూవీలో అంటే నేను ఐ డోంట్ వాంట్ టు టేక్ ద నేమ్, బట్ ఐ వర్క్ విత్ ద డైరెక్టర్. ఆ డైరెక్టర్ కి ట్రైనింగ్ ఇస్తూ దెన్ హీ కాస్టెడ్ మీ ఇన్ ద ఫిల్మ్ ఆల్సో. ఓకే ఓకే. హీ ప్రామిస్డ్ మీ అ వెరీ లెంథీ రోల్ అండ్ అ వెరీ important role. Then I acted for about 90 days. Big banner. And ఒక 3 days dubbing కూడా అయింది అంతా. This was before lockdown, 2019. What happened is when the movie got released, my part was kind of cut off. అండ్ ఒక డైలాగ్ కూడా లేదు. 3 రోజులు డబ్బింగ్ చెప్పడం అంటే ఎన్ని డైలాగ్స్ ఉంటాయి? అది అక్కడ ఏం స్క్రీన్ మీద అయితే ఏం లేదు. సో ఐ ఫెల్ట్ వెరీ అప్సెట్ అనమాట. అంటే ఈ ప్రాసెస్లో, ఈ షూట్ ప్రాసెస్లో, ఈ 90 daysలో మై ఫాదర్ హ్యాస్ పాస్డ్ అవే 2020లో. దెన్ దేర్ కేమ్ అ సిచ్యువేషన్ వేర్ ఐ హ్యాడ్ టు నాట్ గివ్ అవుట్ మై హెయిర్. మామూలుగా మన సాంప్రదాయం ప్రకారము ఇట్లా తలనీలాలు గుండు చేయించుకుంటారు. అది కూడా నేను పంతులు గారితో మాట్లాడి స్పెషల్ ఒక పూజ చేసుకొని కంటిన్యూటీ ఉంది అంటే మా నాన్నగారి కోరిక, నేను కనబడాలి స్క్రీన్ మీద, ఇలా చేయొచ్చా అంటే అలా కూడా చేయించారు. అండ్ ఐ మెయింటైన్ దట్. తీరా చూసేటప్పటికి అక్కడ లేకపోతే నేను చాలా అప్సెట్ అయిపోయినా. చాలా అప్సెట్ అయిపోయి వద్దు, ఇది నాకు వచ్చిన పని నేను చేసుకుంటాను, ఈ పెద్ద సముద్రము దీంట్లో ఎందుకులే ఈదడం, అది కూడా ఎదురీదాలి, ఎందుకులే అన్న ఒక డల్ మూమెంట్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మై ఫాదర్ వాజ్ లైక్ మై ఫ్రెండ్, చాలా క్లోజ్. అదొక లోలో ఉన్నాను, ప్లస్ ఇదొక లో, కంప్లీట్లీ రాక్ బాటమ్ అయిపోయి సర్లే వచ్చిన పని చేసుకుందాము, రాని పని అంటే తెలియని పని ఎందుకు, ప్యాషన్ తర్వాత చూసుకుందాంలే అన్న ఉండే. ఇనాయ పరిచయం అయిన తర్వాత షీ స్టార్టెడ్ నోటీసింగ్ మై టాలెంట్. ఇది కూడా నాకు క్వశ్చన్ నెక్స్ట్. ఏంటి తను ఏంటి లైక్ తనతో ఉంటే కొంచెం మనకి ఫేమ్, మనం ఎవరో తెలుస్తుంది, బయటకు వస్తుంది అలా అని చెప్పి? అంటే ఐ వాజ్ నాట్ ఎట్ ఆల్ ఇన్ దట్ ఫేస్ బికాస్ ఐఎమ్ డూయింగ్ వెల్ విత్ మై ఓన్ ప్రొఫెషన్. బాగా సంపాదించుకుంటున్నాను. ఇనాయ అంది వద్దు, యూఆర్ మెంట్ ఫర్ బిగ్గర్ థింగ్స్, నీ ప్యాషన్ ఎందుకు వదులుకున్నావు అని చెప్పేసి షీ స్టార్టెడ్ దట్ ఫైర్ అగైన్ ఇన్ మీ ఇన్ అ వెరీ పాజిటివ్ వే. అంటే ఫోర్స్ఫుల్ గా కాదు, చాలా పాజిటివ్ గా నాకు ఎక్స్ప్లెయిన్ చేసింది. చాలా మంచిగా చేసుకోవచ్చు కదా, ఇంత బాగా యాక్ట్ చేస్తున్నావు, ఇంత బాగా ఇది ఉంది, డాన్స్ బాగా చేస్తావు అని చెప్పేసి షీ పుట్ దట్ చింగారి వెలిగించి వదిలేసింది. అది ఇంకా మళ్ళీ ఓల్డ్ ప్యాషన్ ఎట్లా ఉంది, డాడ్ కోరిక కదా, యూ కెన్ బౌన్స్ బ్యాక్. ఒక్క బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కి నువ్వు ఎందుకు అంత డల్ అయిపోవడము అని వెరీ పాజిటివ్ పుష్ ఇచ్చింది. దెన్ ఐ కైండ్ ఆఫ్ అండర్స్టూడ్.
అంటే ఎంతమంది చెప్పినా కూడా ఎక్కలే, బట్ జబ్ పసందీతా ఔరత్ జబ్ బోల్తీ బాగా ఎక్కుతుంది కదా, అలా ఐ లిసన్ టు హర్. నౌ ఐ హావ్ స్టార్టెడ్ గోయింగ్ టు ఆడిషన్స్ అండ్ సైన్ అ కపుల్ ఆఫ్ ఫిల్మ్స్. కొంచెం నీకు కెమెరా ఫియర్ కానీ మనుషుల ఫియర్ కానీ చిన్నది ఉందా? ఇంట్రోవర్ట్? నో, ఎలాంటివి ఏం లేవు. కెమెరా ముందు లేదు, కెమెరా బయట చాలా ఉంది. కెమెరా కొత్త వాళ్ళతో చాలా సైలెంట్. కెమెరా ముందు ఎక్స్ట్రీమ్ ఎక్స్ట్రోవర్ట్. శివ అయితే తెలుసు కాబట్టి శివ తెలుసు కాబట్టి ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకు తక్కువ మాట్లాడుతున్నావు? నేనా? షీ లైక్స్ లిజనింగ్ టు మీ. Yes. తను మాట్లాడితే నేను రోజు వింటూనే ఉంటున్నావు కదా, బోర్ కొట్టేది. నెవర్ ఎండింగ్. సోషల్ మీడియాలో కిస్సెస్, హగ్స్, లైక్ ఇలా పోస్ట్స్ కానీ రీల్స్ కానీ వీడియోస్ కానీ పెడుతుంటున్నారు కదా. లైక్ జనాలకి ఏం చూపిద్దామని అనుకుంటున్నారు, అంటే లైక్ ఏం చెప్పాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలా తీసుకుంటారని అవేమి పెట్టుకున్నారా మైండ్ లో? లైక్ తీసుకునేది ఏం లేదు డార్లింగ్, అంటే చూసి నేర్చుకుంటారు, వాళ్ళు కూడా పెట్టుకుంటారు. అంతేనా? నువ్వేమనుకుంటున్నావు? నేను ఎవరి గురించి ఆలోచించలేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా పర్లే, ఐ డోంట్ కేర్. ఓకే. ఆల్వేస్ లైక్ కొంతమంది ఏమంటున్నారంటే లైక్ ఎక్స్ ఉన్నారా, ఎక్స్ ఉంటాయా, ఎక్స్ కానీ ఎక్స్ లవర్ కానీ ఏమైనా మనం చూపించుకోవడం కోసం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయా సోషల్ మీడియా? అంత టైం లేదు. దేర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్. అంటే ఎక్స్ అంటే ఇప్పుడు ఎవరికైనా నేను చెప్పేది ఇదే, అండ్ ఐఎమ్ ఆల్సో రిలేషన్షిప్ కౌన్సిలర్ వెల్నెస్ తో పాటు, బికాస్ హెల్త్ ఇస్ ఫిజికల్, మెంటల్, ఎమోషనల్, స్పిరిచువల్ అన్ని వస్తాయి కాబట్టి చెప్పేది ఏంటంటే ఎక్స్ కి ప్రూవ్ చేయాలని ఏది చేయొద్దు, ఎవ్వరు ఏం చేయొద్దు. దెర్ ఇస్ అ రీజన్ వై దే ఆర్ ఎక్స్ ఇన్ ద ఫస్ట్ ప్లేస్. వాళ్ళు ఎక్స్ ఎందుకు అయ్యారు? మీకు పడలేదు కాబట్టి ఎక్స్ అయిపోయారు. వాళ్ళని మన లైఫ్ లోంచి తీసేయడమే పెద్ద పనిష్మెంట్ అని చెప్పను, పెద్ద పీస్ ఆఫ్ మైండ్. సో అలా హ్యాపీగా మన లైఫ్ మనం ఉండడమే చూపించుకోవడం. అంతకుమించి వాళ్ళ కోసం మళ్ళీ మనం చేస్తున్నాం అంటే వాళ్ళ మనసులో ఎక్కడో ఉన్నట్టు. వన్స్ దే ఆర్ ఎక్స్, యూ బ్లాక్ దెమ్, యూ ఫర్గెట్ అబౌట్ దెమ్, అండ్ బ్లాక్ చేసేస్తాం కదా, ఇంకా ఇంకెట్లా చూస్తారు? అంటే ఫ్రెండ్లీగా మూవ్ అవడం కానీ అలా ఏమైనా జరుగుతాయి అంటే ఎక్స్ అంటే సినిమాలో జరుగుతాయి. అంటే అదంతా నిబ్బా నిబ్బి లవ్ స్టోరీలు అట్లుంటాయి, వాళ్ళకి చూపించాలని మనం చెయ్యాలి. కాదు, ఇప్పుడు ఎక్స్ ని బ్లాక్ చేసేయాలా, ఫ్రెండ్స్ గా ఉండకూడదా? నేనైతే చేస్తా, నేనైతే చేసేస్తా. ఎక్స్ అయితే బ్లాక్ చేసేది, ఫ్రెండ్లీగా ఉండకూడదు. అది డిపెండ్స్ ఆన్ ది ఆపోజిట్ పర్సన్ కంఫర్ట్. నీ ఫీలింగ్ ఏంటి? ఇది ఫ్రెండ్స్ లెక్స్ అయితే బ్లాక్ చేసేయాలా లేకపోతే? అంటే దట్ డిపెండ్స్ ఆన్, వాళ్ళే బ్లాక్ చేస్తారు. నేను ఎవరిని వాళ్ళే బ్లాక్ చేస్తారు. నార్మల్ గా మూవ్ అవ్వచ్చా ఫ్రెండ్స్ గా? అంటే ఎలా విడిపోయారు దాని మీద ఉంటది, డిపెండ్ ఆన్ సిచ్యువేషన్. ఎలా విడిపోయారు అంటే ఫ్రెండ్లీగా, అదే అంటే సేమ్ మెచ్యూరిటీ లెవెల్స్ ఉన్నాయి అనుకో, స్మూత్ గా విడిపోయారు అనుకో, అట్లనే హ్యాపీగా ఉంటారు. అదే ఒకళ్ళు గ్రౌండ్ ఫ్లోర్ లో ఉండి ఒకళ్ళు 9th ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, 11th ఫ్లోర్ లోనా ఏదో ఒక ఫ్లోర్ లో ఉన్నారు అనుకో, అంటే సమ్ నంబర్, ఎక్స్ నంబర్, ఎంత అరుచుకున్నా కూడా వినబడదు కదా. సో అట్లా కొట్లాటలు అవ్వడము, అట్లా విడిపోవడాలు, అప్పుడు ఇంకా ఇట్స్ బెటర్ నాట్ టు రీకమ్యూనికేట్. ఎక్స్ ఫ్లోర్ 9th? నువ్వు మంచి జర్నలిస్ట్ అవుతావు. ఇది మీది ఏంటి అసలు, లవ్వా లేకపోతే అంతకు మించి? ఓకే, ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా, కంటిన్యూ? చూద్దాం, మీరే చూడండి. అంటే ఇది అంతకు మించి కాబట్టి అడుగుతున్నాను. అంతకు మించి అన్నారంటే అది వేరే దాకా వెళ్ళొచ్చు. అంటే ఇది లాంగ్ లాస్టింగ్ ఉంటుందా? లైక్ చాలా మంది సెలబ్స్ చూస్తున్నాం, కపుల్స్ అలా. అంటే ఏమవుతుంది అంటే శివ, ఎక్కడ ఎనీ రిలేషన్షిప్ కి బేసిస్ ఫౌండేషన్ ఫ్రెండ్షిప్. ఇప్పుడు నువ్వు నేను ఫ్రెండ్స్ అనుకున్నాం, మన ఇద్దరం విడిపోతున్నాము. ఎందుకు విడిపోతాము? నీకు ఈగో ఎక్కువ వచ్చి నాకు ఈగో ఎక్కువ వచ్చి దానివల్ల ఫ్రెండ్షిప్ అనేది పోతుంది. ఇది కూడా అంతే. ఇప్పుడు మదర్ని వదులుకుంటామా ఎన్ని గొడవలైనా? లేదు. ఫాదర్ని వదులుకుంటామా? తమ్ముడిని అట్లంతా వదులుకోము కదా. మళ్ళీ భార్యాభర్తల మధ్యలో ఎందుకు? జస్ట్ బికాస్ వీఆర్ నాట్ బై బ్లడ్, ఇట్ డజంట్ మీన్ దట్ వీ షుడ్ గో అపార్ట్ కదా. ఫర్గివ్నెస్ ఉండాలి. నోబడీ ఈస్ పర్ఫెక్ట్. నేను తప్పులు చేస్తే తను నన్ను ఫర్గివ్ చేయాలి, తను ఏమైనా మిస్టేక్ చేస్తే నేను ఫర్గివ్ చేయాలి. ఎందుకు? నా ఫ్రెండ్, నా బెస్ట్ ఫ్రెండ్. నాకు ఏదైనా కష్టం వస్తే ఈనాయకే చెప్పుకుంటా, నాకు ఏదైనా హ్యాపీనెస్ వస్తే ఈనాయతోనే సెలబ్రేట్ చేసుకుంటా. ఇంకా వై వుడ్ ఐ వాంట్ టు రూయిన్ దిస్ బ్యూటిఫుల్
ఫ్రెండ్షిప్. ఏంటి నేను ఎంత సైలెంట్ కొట్టినా మళ్ళీ అడుగుతున్నా. ఇంత చెప్పేవన్నీ వింటున్నా, నాకు చెప్ ఇష్టం. లివింగ్ రిలేషన్షిప్ ఎంతవరకు కరెక్ట్? ఎంతవరకు కరెక్ట్ అంటే అది ఇద్దరి మధ్య ఉన్న అండర్స్టాండింగ్ కరెక్టే. వాళ్ళిద్దరికి देखो जब 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 मियाँ बीवी राजी तो దునియా क्या కా क्या క్యా करेगा చెప్పు. వాళ్ళిద్దరు మంచిగా ఉంటే ఇంకా వాళ్ళిద్దరు ఇష్టం. అది అడల్ట్స్, 2 adults can take any decision. గవర్నమెంట్ రూల్ ప్రకారం కూడా లివింగ్ తప్పు కాదే. గవర్నమెంట్ Living- రూల్స్ దాకా వెళ్ళిపోతున్నావా? లివింగ్ ఈజ్ ఆల్సో లీగల్ ఓన్లీ. Rules మాట్లాడేటప్పుడు అంతే కదా. చాలా రూల్స్ మాట్లాడితే బ్రో సగం ఆస్తి ఇవ్వాలి లివింగ్ లో ఉన్నా కూడా. లైక్ అది కూడా ఉంది. సి సగం ఆస్తి కాదు, సగం ఎందుకు ఇవ్వాలి అంటాను. పెళ్లి చేస్తావు వాట్స్ మైన్ ఎప్పుడు ఇదే ఇదంతా పెళ్లి అయ్యాక కూడా ఉంటదా? ఇదే లవ్ ఇదే పెళ్లి- care. పెళ్లి అనే ఇది- టాపిక్ తర్వాత ఎందుకు మారిపోతుందని? అదే ఏదైనా పెళ్లి అయ్యాకే మారుతాయి. పెళ్లికి ఏమో ముందు ఒకలా maybe. ఉంటది, పెళ్లి తర్వాత ఒకలా ఉంటుంది. life. అదంతా ఎవరో చెప్పిన బట్టి నువ్వు ఇట్లా అనుకుంటున్నావు. Hmm. ఎక్కడో చూస్తుంటా, ఎవరెవరో కొన్ని చూసి చూస్తుంటా. చూడటమో, నీ ఎక్స్పీరియన్స్ బట్టి. Hmm. పెళ్ళి అంటే ఏంటి శివ పెళ్లి కదా? ఇట్స్ సెలబ్రేషన్ ఆఫ్ Yeah. 2 lovers. Yeah. అది మేమిద్దరము ఆల్రెడీ వాళ్ళిద్దరు కలిసి ఉన్నారు. Hmm. వీఆర్ సెలబ్రేటింగ్ ఒక డే. Hmm. ఓ మంచి ముహూర్తం పెట్టుకొని ఒక Hmm. డే అందరూ ఒక memory. ఫ్యామిలీ, ఒక మెమరీ. ఒక సెలబ్రేషన్, ఒక ఫెస్టివల్, ఒక దసరా ఎట్లా చేసుకుంటాం, ఒక హోలీ ఎట్లా, అట్లా పెళ్లి కూడా ఒక సెలబ్రేషన్. అంతేగాని జస్ట్ బికాస్ దే ఆర్ గెటింగ్ మ్యారీడ్ దాని వల్లే విడిపోతారు అని ఏం లేదు. పెళ్లి కానోళ్ళు జీవితాంతం కలిసి ఉండి అంతకంత ప్రేమ ఉన్నోళ్ళు ఉన్నారు, Hmm. నేను చూసిన వాళ్ళు. అవును. సో ఇట్ డజంట్ మ్యాటర్. ఇట్స్ జస్ట్ అగ్రిమెంట్ దట్ వీఆర్ షోయింగ్ ఆఫ్ టు అదర్ పీపుల్ ఆర్ వీఆర్ జస్ట్ సెలబ్రేటింగ్ దట్ వన్ పర్టికులర్ డే. పాత కాలాల్లో అంటే లైక్ చాలా ఓల్డ్ పౌరాణికంలో దాంట్లో అంతా కొన్ని పెళ్లిళ్ళు ఎలా జరుగుతాయి, జస్ట్ వీళ్ళిద్దరు మాట 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 చెప్పుకుంటే పెళ్ళైనట్టు వాళ్ళు అలా అనుకుంటారు కదా. శకుంతల మూవీలో కూడా ఉంది, వాళ్ళిద్దరు జస్ట్ మాట్లాడుకుంటేనే లైక్ అప్పుడే పెళ్ళైపోయినట్టు, దాని తర్వాత అలాంటివంతా ఉన్నాయి కదా. అలా కూడా అనుకోవచ్చు. ఎక్కడికో పాత చెప్తుంటే ఏంటి నీ ఎంత చదివావా నువ్వు, ఎంత తెలుసా నీకు నిజంగా పురాణాలు కూడా నాకు తెలుసు. పురాణం పురాణాలు ఎంత చదివావా, ఎంత తెలుసుకున్నావా, ఎంత అర్థమైందా అబ్బో అనుకుంటున్నా. మూవీ చూసి చెప్పాను అనుకున్నా. ఇద్దరిలో మోర్ రొమాంటిక్ ఇనాయా అని అనుకుంటున్నా. ఏమంటావు? ఏమంటావు? నువ్వు ఆల్రెడీ అనుకుంటున్నావు కదా ఇంకా. అడుగుతున్నా, అనిపిస్తుంది. ఏమంటారు? నీకు ఎందుకు చెప్పాలి? అదే అమ్మాయి అడుగుతున్నాం బ్రో, ఇది కపుల్ క్వశ్చన్. నీకైతే చెప్తాను. బ్రో అలా కాదు బ్రో, నువ్వు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయావు కదా ఇనాయని. కాచివా నేనే ఎక్కువ రొమాంటిక్ అని నేను చెప్పాలా? నువ్వు చెప్పట్లేదు, ఆమె ఆల్రెడీ చెప్పేసింది. చెప్పేసావా నాన్న? నేను ఎక్కడ చెప్పాను, నేను చెప్పలేదు, నోరు తెరవలేదు కదా. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు మీరు, మీ ఇద్దరు నార్మల్ గా హాలిడేస్ దట్స్ ద బెస్ట్ పార్ట్. హాలిడేస్కి వెళ్తూ ఉంటారు. మాక్సిమం హాలిడేస్కి వెళ్ళేది మనం కొంచెం టైం స్పెండ్ చేయాలి, ఎక్కువ మెమరీస్ ఉంచుకోవాలి అనేది ఉంటుంది నార్మల్ కపుల్ గోల్స్. కానీ మీరు సోషల్ మీడియాని యూస్ చేస్తున్నారు. వై సోషల్ మీడియాని దూరం పెట్టొచ్చు కదా, లైక్ ఈ ఫొటోస్ కానీ అవన్నీ. నేను ఇంకొక పెద్ద రీజన్ చెప్తా. నార్మల్ ఫోన్లో నా ఫోన్లు పోతూనే ఉంటాయి, ఉండనే ఉండదు. ఎన్నిసార్లు ఐక్లౌడ్ లో తీసుకున్నా, గూగుల్ తీసుకున్నా, ఏం తీసుకున్నా ఫోన్లు పోతాయి. సోషల్ మీడియాలో పెడితే మాత్రం ఎక్కడికి పోదు, అది అక్కడే ఉంటుంది. డేటా స్టోరేజ్. దట్స్ 100% డేటా స్టోరేజ్ ఫర్ మీ. నేను యూజ్ చేసేది డేటా స్టోరేజ్ కోసం. Data storage కోసం. నీ స్టోరీలు చూస్తాం కదా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే కర్నూలుకి వచ్చా. అదంతా అలాగే ఇప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ వెళ్ళారు. ఇప్పుడు మనం వెళ్ళేది 1 year తర్వాత అది మళ్ళీ మెమరీ లా చూపిస్తాను. ఫోన్ అన్ని దూరం పెట్టేసి మామూలుగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు నార్మల్ గా కపుల్స్. లైక్ మీరు ఎందుకు వై సోషల్ మీడియా అది కూడా చేస్తాం. అది చేస్తారు, ఇది చేస్తారు. ఐ లైక్ ఫొటోస్. నేను ఫొటోస్ తీసుకోవడం నాకు చాలా ఇష్టం. ఫోటోగ్రఫీ పిచ్చి, ఫొటోస్ పిచ్చిగా ఉంటుంది కదా నాకు. ఆ మూమెంట్ ఎప్పటికీ మళ్ళీ లైఫ్ లో గుర్తు రావాలంటే మళ్ళీ చూసుకొని గుర్తు రావాలి. ఎందుకు నాకు షార్ట్ టైం మెమరీ లాస్, మర్చిపోతా మళ్ళీ. అందుకే ఫొటోస్ చూసుకుంటే గుర్తొస్తుంది కదా అని ఆ దాంట్లో నేను తీసుకుంటా ఫొటోస్ ఎక్కువ. అంటే మహా అంటే ఎన్ని తీసుకుంటాము, ఛార్జింగ్ ఉన్నంత వరకు తీసుకుంటాం. అయిపోయిన తర్వాత ఏం చేస్తాం, ఇద్దరం కూర్చొని మంచి ముచ్చట్లు పెట్టుకొని టాక్ అ లాట్. ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటాం, ఎక్కువ మాట్లాడుతుంటే ఆమె వింటుంటేనే అర్థమైపోయింది నువ్వు ఎంత మాట్లాడుతావు, ఆమె ఎంత వింటుందో. లేదు, ఆమె మాట్లాడేటప్పుడు నేను కూడా వింటాను. ఐ లైక్ లిజనింగ్ టు హర్. షీ టెల్స్ మీ ఆల్ బెస్ట్ లిజనర్. Yes. నీ లైఫ్ లో గౌతమ్ లేకపోతే వాట్?
నథింగ్, సింగిల్. అంతే. జస్ట్ మార్నింగ్ లేవడం, షూట్ ఉంటే వెళ్ళడం, లేదా మళ్ళీ పడుకోవడం, లేదా మూవీకి వెళ్ళడం, మ్మ్. అంతే. ఇంకేం లేదు. ఫ్రెండ్స్, మ్మ్. అంతే. సింగిల్ లైఫ్. ఇంకా గౌతమ్ ఇంకా నేను ఎప్పుడు అసలుకి నా లైఫ్ లో ఒకడు వస్తాడు, నేను వాడితో ఉంటాను, అసలుకి ఒకరిని నా లైఫ్ లో తెచ్చుకుంటానని కూడా నేను ఊహించలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. అన్ఎక్స్పెక్టెడ్లీ హీ కేమ్. అన్ఎక్స్పెక్టెడ్ జర్నీయా? Yes. యా. 100%. మీ ఇద్దరికి ఒక క్వశ్చన్. మీ పాత లవ్ తో కంపేర్ చేస్తే ఈ లవ్ లో స్పెషల్ ఏంటి? నన్ను అడిగితే పాత లవ్ తో అసలు కంపేర్ చేయకూడదు. పాత లవ్వే కాదు. అది లవ్ కాదు కాబట్టి వాళ్ళకి ఇట్లున్నాం. ఒక స్పెషల్ ఏంటి ఈ లవ్ లో ఉన్న స్పెషల్? అది నిజంగా లవ్ అయ్యి ఆ ఉంటే ఇంకా journey అక్కడే is- ఉండేటోళ్ళం కదా శివ. అవును కదా. ఆ జర్నీకి ఈ జర్నీకి స్పెషల్ వాట్ ఈస్ స్పెషల్ ఆ, ఉంటది కదా. అంటే అంటే See, అక్కడి నుంచి ఇందులోకి వచ్చామంటే ఇందులో ఏదో స్పెషల్ ఉన్నట్టు ఈ జర్నీలో. అందరి లైఫ్ లో ఎక్స్లు ఉంటారు, లవ్ ఉంటుంది. అందరికి ఫస్ట్ లో ఒకటే లవ్ అని చెప్పే వాళ్ళని నేను నమ్మను. ఆబ్వియస్లీ అందరికి ఎక్స్లు ఉంటారు, చాలా జరిగే ఉంటాయి స్టోరీలు. ఎందుకంటే స్కూల్ టైం నుంచి అందరికి ఏదో ఒకటి జరుగుంటది. కానీ మనకు ఒక మెచ్యూరిటీ మైండ్ వచ్చేసి మనం అర్థం చేసుకొని అవతల వాళ్ళు మనల్ని అర్థం చేసుకొని ఇద్దరికి అండర్స్టాండింగ్ లెవెల్, కంపాటబిలిటీ వాళ్ళిద్దరిది అంటే లైక్ గ్రౌండ్ సేమ్, ఇద్దరిది ఒక్కటే ఉండడం చాలా కష్టం. అలాంటిది మా దగ్గర ఉంది. మా ఇద్దరిది అండర్స్టాండింగ్ లెవెల్ 0 అంటే 0నే, 100% అంటే 100%, అన్నిట్లో అలానే ఉంది. ఇంత లైక్ ఏం చెప్తాను దీన్ని, కంపాటబిలిటీ ఇప్పటి వరకు నాకు ఎవరితో రాలేదు. లైక్ ఎవరితో లేదా అంటే ఇప్పటి వరకు నేను ఎవరిని లవ్ చేయలేదేమో నా లైఫ్ లో. దిస్ ఇస్ మై ఫస్ట్ లవ్, ప్యూర్ లవ్, ప్యూర్ అండ్ ఫస్ట్ లవ్ Pure and first అనిపిస్తుంది. అండ్ నాకు ఇప్పుడు అనిపిస్తుంది లవ్ అంటే ఇలా ఉంటుందా. లైక్ కొన్నిసార్లు ఎలా జరుగుతుందంటే ఒకరు 100% ఇస్తారు, ఇంకొకరు ఇవ్వరు. చాలా వాళ్ళకి జరుగుతుంది. ఎవ్రీవన్ ఫేస్ దట్. నేను కూడా చేశాను, తను కూడా చేశాడు. ఎందుకంటే ఒక్కొక్కసారి మనం లవ్ ఇస్తాము, అవతల వాళ్ళ నుంచి రాదు. నీకు కూడా అనిపించుంటది కదా, నువ్వు ఎక్కువ చేస్తున్నావు, నీకు రిటర్న్ లో రావట్లేదు. మా ఇద్దరి దగ్గర ఏంటి అంటే అట్లా. we are అట్లా అందరు ఇట్స్ రిలేటబిలిటీ ఫ్యాక్టర్. ఇద్దరు నేను ఎంత లవ్ చేస్తాను తన్ని, తను కూడా నన్ను అంతే లవ్ చేస్తాడు. సో నేను ఎంత కావాలనుకుంటా, తను కూడా అంతే కావాలనుకుంటాడు. మా ఇద్దరు లవ్ 100% ఉంది. దర్ ఈస్ ఈక్వల్ లవ్. నాకు కావాల్సింది నాకు రావట్లే, నేను అనుకున్నది చెయ్యట్లే, నేను ప్రేమిస్తున్న దాన్ని ప్రేమించట్లేదు, ఇలాంటివన్నీ లేవు అసలుకి. దట్ ఈస్ ద స్పెషల్ థింగ్. నార్మల్ గా యాక్చువల్లీ ఇండస్ట్రీలో ఉండే వాళ్ళనే నార్మల్ గా రిలేషన్స్ కానీ అవన్నీ కానీ పెట్టుకోకుండా నార్మల్ గా కెరియర్ కానీ ఇవన్నీ సెట్ చేసుకోవాలి, అది చేసుకోవాలి, ఇలా చేసుకోవాలని ఉంటుంటారు నార్మల్ గా మ్యాక్స్ చాలా మంది. వై రిలేషన్ అని అంటే లైక్ ఇది ఒక మిత్ యాక్చువల్ గా. ఇండస్ట్రీలో ఉండి రిలేషన్ లో ఉండకూడదు, లవ్ లో ఉండకూడదు, ఇవంతా ఒక మిత్. మన టాలీవుడ్ ఇండస్ట్రీకే ఉన్నది. బాలీవుడ్ లో అందరికి బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారు, అందరికి పెళ్లిళ్ళు అయ్యాయి, పెళ్లిళ్ళు అయిన తర్వాత కూడా మూవీస్ చేసుకుంటున్నారు అమ్మాయిలు అబ్బాయిలు అందరూ. హాలీవుడ్ వాళ్ళు కూడా సేమ్, వాళ్ళు లవ్ లో ఉంటారు, రిలేషన్ లో ఉంటారు, లివింగ్ లో ఉంటారు, అన్ని ఉంటారు, పెళ్లి చేసుకుంటారు, పెళ్లి చేసుకోకుండానే పిల్లలు కూడా కంటున్నారు వాళ్ళు. హాలీవుడ్ అన్ని ఇండస్ట్రీలు బాగానే ఉన్నాయి. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక మిత్ అది ఒక అబద్ధంగా స్ప్రెడ్ అయింది. దాన్ని మార్చాలనుకుంటున్నా. వై కాంట్ ఐ డూ బోత్ మూవీస్ నేను చేస్తాను, ప్లస్ నేను ఐ హావ్ మై రిలేషన్షిప్. యాంకర్ జాబ్ చేసుకున్న వాళ్ళకి రిలేషన్ ఉండద్దు అంటే ఎట్లుంటది? అట్లా ఒక పోలీస్ జాబ్ చేసుకునే వాళ్ళకి రిలేషన్ ఉండద్దు అంటే ఎట్లుంటది? అట్లానే యాక్టర్ జాబ్ చేసుకునే వాళ్ళకి వై కాంట్ ఐ? కాదు ఆఫ్టర్ బిగ్ బాస్ టీవీ షోస్ కానీ చాలా మంది టీవీ షోస్ కానీ లేకపోతే ఇంకా ఏదో ఒక ఎక్కడో దగ్గర అలా కనిపిస్తుంది. వై టీవీ షోస్ కు దూరం అయిపోయావా, లేకపోతే అవకాశాల దగ్గర? అదే అడుగుతున్నా. నేను టీవీ షోస్ లో అస్సలు వెళ్ళొద్దు అనుకున్నాను. నేను ఏ టీవీ షోస్ కి పిలిచినా వెళ్ళలేదు. బికాస్ దట్ ఈస్ మై ఓన్ డెసిషన్. నేను టీవీ స్క్రీన్ మీద కనిపించకూడదు, 70mm మీద కనిపించాలనేది నా కోరిక. దానికోసం అంటే బిగ్ బాస్ తర్వాత మూవీస్ రావడం ఎంత కష్టమో అందరికీ తెలిసిందే. బిగ్ బాస్ వాళ్ళు ఎవ్వరికి రావట్లేదని తెలిసిందే. దాన్ని నేను లైక్ తుడిచిపెట్టి మళ్ళీ మూవీస్ తెచ్చుకోవడానికి నాకు కొంచెం టైం పట్టింది. ఇప్పుడు నా దగ్గర మూవీస్ ఉన్నాయి. ఆ మూవీస్ రిలీజ్ అయ్యే వరకు నేను ఖాళీగానే ఉంటాను. నేను మూవీస్ షూట్ వస్తే షూట్కి వెళ్తాను, ఇంట్లో ఉంటాను. షోస్కి అయితే నేను వెళ్ళను. నాకు అక్కడ కనిపించాలని లేదు. ఎప్పుడో ఒకసారి గెస్ట్ గా వెళ్తాను మేబీ, కానీ అక్కడ ఒక రెగ్యులర్ గా టీవీ స్క్రీన్ మీద కనిపించాలని నాకు లేదు. అంటే షీ డజంట్ వాంట్ ఎనీ డిస్ట్రాక్షన్స్. తన ఫోకస్ ఒకటే, లార్జ్ స్క్రీన్. ఎట్లా ఒక ఇన్నసెంట్ ప్యాషన్ అది, అంతే, ఒక డ్రీమ్.
పిల్లలు ఎట్లా నేను పైలట్ అవ్వాలి అని అట్లా అనుకుంటారు. ఇట్స్ అ వెరీ నైవ్ ఇన్నసెంట్ డ్రీమ్ అండ్ ఐ అప్రిషియేట్ దట్ డ్రీమ్ అండ్ ఐ ఎంకరేజ్ హర్ కంప్లీట్లీ బికాస్ తను చాలా చిన్న పిల్ల మనస్తత్వం. ఎట్లా అంటే నేను పెద్ద కనిపించాలి, మూవీస్ లో కనిపించడానికి, పెద్ద స్క్రీన్ మీద కనిపించాలి అనే తన డ్రీమ్. ఇట్ విల్ కాదు ఇదే నార్మల్ గా ఏ రోల్ అయినా చేస్తావు, ఓన్లీ లీడ్ రోల్ యాక్ట్రెస్ ఇలాంటి రోల్ అనే అసలు లీడ్ రోల్ అనేది ఈ మిత్ కూడా ఉండే యాక్చువల్ గా. నేను లీడ్ రోల్ ఒకటే చేస్తానేమో, వేరే క్యారెక్టర్స్ చేయనేమో అని చెప్పి నేను ఒక్కొక్క ఆఫీస్కి వెళ్ళి డైరెక్టర్స్ దగ్గర మాట్లాడి, ప్రొడక్షన్ వాళ్ళతో మాట్లాడి, నేను అన్ని క్యారెక్టర్స్ చేస్తాను, నాకు హీరోయినే అవసరం లేదు, ఐ మోర్ లైక్ టు డూ విలన్ క్యారెక్టర్స్ నాట్ హీరోయిన్ క్యారెక్టర్స్ అని చెప్పి, అండ్ ఇవంతా వాళ్ళ ట్రస్ట్ గెయిన్ చేయడానికి నాకు టైం పట్టింది. ఇప్పుడు నేను అన్ని క్యారెక్టర్సే చేస్తున్నాను. శివం బజల్లో పోలీస్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడు వచ్చే ఒక్కొక్క మూవీలో ఒక్కొక్క కైండ్ ఆఫ్ క్యారెక్టర్ నేనే ఇన్ని క్యారెక్టర్స్ జరుగుతున్నాయి అవి ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్కలా చెయ్యాలని నేను అనిపిస్తుంది. అండ్ డిఫరెంట్ క్యారెక్టర్స్ చేస్తున్నా. ఐ లైక్ టు డూ డిఫరెంట్ క్యారెక్టర్స్ దెన్ అ లీడ్. నేను ఒక పాయింట్ అవుట్ అని, ఇది ఒక క్వశ్చన్స్ అన్నమాట. పాయింట్ అవుట్ ఎవరు పాయింట్ అవుట్ చేసుకోవాలి, నీదండి. ఇద్దరిలో ఎక్కువ ఎవరు పడుకుంటారు? ఇద్దరిలో ఎవరు లేజీ? ఎందుకు అంటే ఇండస్ట్రీలో ఉండదు మ్యాక్సిమం లేజీ ఉంటారు కదా, యాక్టివ్ గా మార్నింగ్ లేసి జిమ్ అంతా ఓకే. కానీ నాకు నా కౌచ్ లైక్ నా సోఫా నా కౌచ్ మీద పడుకుంటే అక్కడ నుంచి లేవబుద్ది అవ్వదు. టీవీ చూస్తూ తింటూ అక్కడే కూర్చొని లైక్ హోల్ డే ఐ స్పెండ్ ఆన్ మై కోచ్, లైక్ దాంట్లోనే పడుకుంటా, దాంట్లోనే ఉంటా, దాంట్లోనే తింటా, హోల్ డే టీవీ చూస్తా. అంత లేజీ ఖాళీ ఉన్న రోజు. షీఈ్ అ క్యాట్. ఎట్లా క్వీన్ లాగా ఉంటారు క్యాట్స్, ఎట్లా ఉంటాయి మంచి ఇట్లా క్వీన్ లాగా అట్లా. లేజీని కూడా ఎంత మంచి చెప్పారు చూడు. ఎవరు ఎక్కువ రోజు ప్రతిరోజు లవ్ యూ చెప్తారు? ఫస్ట్ కానీ రోజుకి ఎవరు రోజు ఐ లవ్ యూ అనిపించినప్పుడల్లా చెప్పుకుంటాము. అంటే ఐ థింక్ నాకంటే ఎక్కువ తను ఒక రవ్వ కొంచెం ఎక్కువే చెప్తాడు తను. అదే నిజం. లవ్ చేయడం గొప్ప కాదు, దాన్ని ఎక్స్ప్రెస్ చేయడం గొప్ప అంట. అంటే మనం చెప్పకపోతే ఎట్లా తెలుస్తుంది, అడగని అమ్మైనా పెట్టదు. సో ఎక్స్ప్రెస్ చేయాలి రైట్ మూమెంట్ లో. అట్లా నువ్వు ఊరికే చెప్తే దానికి వాల్యూ కూడా ఉండదు. అనిపించినప్పుడు మంచిగా. ఇద్దరులో బెస్ట్ కుక్ అంటే ఐ ఎక్స్పెరిమెంట్ లాట్, షీ స్టిక్స్ టు ద బేసిక్స్. అట్లా. ఇద్దరులో మోస్ట్ రొమాంటిక్ ఎవరు? హూ సేస్ సారీ ఫస్ట్? ఇద్దరు చెప్పుకుంటాము. బాగా ఒకరు చెప్పండి, ఇద్దరు నుంచి ఇద్దరు కాదు. లేదు ఎక్కువ నేనే అలుగుతా కాబట్టి తనే చెప్తాడు. నాకే అలగడం ఎక్కువ గొడవలు పడేది ఎవరు? నేనే అంటున్నా. నువ్వు అంటున్నది ఇట్లా. ఎవరు గొడవలు పడేది? గొడవలు అవ్వ బాబా, నువ్వేనా? యాక్చువల్లీ గొడవ ఒప్పుకుంటుంది కదా బ్రో. గొడవే కాదు, ఏ గొడవలు అవుతాయి చెప్పు. తన గొడవ పడ్డం రాదు. అదే ఏ గొడవలు వస్తాయి? నీకు రాదు నాన్న గొడవ పడ్డం. నువ్వు అనుకుంటావు అది పెద్ద గొడవ, నాకు గొడవే లేదు. నా కల్లో తిట్టాడు, కల్లో తిట్టానంట. నిజంగా ఒక రోజు అలానే నా కల్లో నైట్ పడుకున్నప్పుడు పొద్దున్నే సోఫా మీద కూర్చుంది వెళ్ళిపోయి. ఏమైందన్నా అంటే నువ్వు నన్ను తిట్టే ఉంది. నేను అప్పుడే ఆల్రెడీ మైండ్ లో ఓహో రాత్రి ఆల్రెడీ చేయి తీసి ఇట్లా పక్కకు దోసింది. ఓహో దీని ఎఫెక్ట్ కల్లో తిట్టుంటా అయితే పొద్దున ఇదైంది. కల్లో తిట్టడం వల్ల గొడవ. నార్మల్ గా విషయాలు చిన్న వేరే విషయాలు ఏమైనా గొడవ. నార్మల్ గా కూడా తను మాట్లాడుతూ ఎప్పుడైనా జస్ట్ కొంచెం తన టోన్ మారింది అనుకో, ప్రేమగా కాకుండా ఏం లేదు మాట్లాడను, తిరిగి అటు పక్క కూర్చుంటా అంతే. అలిగేది ఎవరు? అడగాల అడగాల. ఎక్కువ ఫోన్ లో ఉండేది ఎవరు? ఇద్దరం ఉంటాం. వర్క్ కదా, ఆల్ మై వర్క్ ఇస్ ఆన్ ఫోన్, హర్ వర్క్ ఇస్ ఆన్ ఫోన్. ఇద్దరులో పార్టీ ఫ్రీక్ నేను వదిలేసా. ఎవరు ఫస్ట్? అన్నట్టు ఎవరు ఫస్ట్? ఆ ఏజ్ అయిపోయింది శివ, ఇంకా అదే అయిపోయిందా? హౌస్ పార్టీలో ఇప్పుడు బయటకి వెళ్ళి పార్టీ ఆ వయసు కాదు. నువ్వు ఏ పార్టీ? నువ్వు హౌస్ పార్టీ. మన హౌస్ పార్టీ ఇంట్లో చిల్లు కొట్టే అంత బెస్ట్ ఇంకోట్లేదు. ఇద్దరులో ఎక్కువ ఖర్చు పెట్టేది ఎవరు?
నేనే నువ్వేనా 100%. ఆ. నాకు ఎక్కడైనా వెళ్ళినా నేను కనిపించిన ప్రతిదీ నేను కొనుక్కోవాలి, నచ్చితే కొనుక్కోవాలంతే. ఆ. నాకు నచ్చకపోతే అది ఎలాంటిదైనా ఫ్రీగా వచ్చినా తీసుకోను. నచ్చితే అయితే కొనేస్తాం. నచ్చితే అది ఎంతైనా కాస్ట్లీ ఉన్నా ఏమైనా ఉన్నా నాకు కావాల్సిందే. అవుటింగ్ అంటే ఇష్టపడేది ఎవరు? ఇద్దరం. ఇద్దరు. ఫస్ట్ ఇద్దరు 1% మోర్. నేనే. అంతే. ఇద్దరులో ఫ్రెండ్స్ ఎక్కువ ఎవరికి ఎక్కువ ఫ్రెండ్స్? నాకు ఎక్కువ ఫ్రెండ్స్, తనకి ఎవరు లేరు. Hmm. తనకి ఫ్రెండ్ అంటే నేనే. ఇప్పుడు నార్మల్ గా ఇంతకు ముందు డాడీ, ఇప్పుడు తను. నార్మల్ గా అమ్మాయిలకి బెస్ట్ ఫ్రెండ్స్ అంటే నార్మల్ గా అబ్బాయిలకి కాలిద్ది. అవునా? నీకుందా బ్రో అది? అట్లేం లేదు. వి ఆర్ బెస్ట్ ఫ్రెండ్స్. లేదు నేను ఈ చెప్పేది cover నీకు, అసలు నేనా? కవర్ డ్రైవ్ కాదు. ఆ. ఇప్పుడు అందరూ బెస్ట్ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి గాసిప్స్ చేస్తారు కదా. ఎక్కడికి వెళ్ళొచ్చినా ఏం జరిగినా ఎక్కడున్నా కూడా మేమిద్దరు గాసిప్ చేసుకుంటాం. నార్మల్ గా అది కాదు, నార్మల్ గా అమ్మాయికి బెస్ట్ ఫ్రెండ్ అని ఒకరు ఉంటారు అనమాట. అమ్మాయిని పెద్ద అది ఇంటర్మీడియట్ పిల్లల క్వశ్చన్ లో అడుగుతున్నావు. ఇంటర్మీడియట్ లో బాయ్ ఫ్రెండ్ ఒకడు, బెస్ట్ ఫ్రెండ్ ఒకడు, రాఖీ కట్టనికి ఒకడు, పబ్బుకి లేదు, తీసుకెళ్ళేటోడు నాకు ఒకడు. ఐ అట్లా డోంట్ హ్యావ్ ఎనీ మేల్ బెస్టీస్ ఆ కైండ్ ఆఫ్ లేదు. నేను చాలా లైక్ ఫ్రెండ్స్ ఉన్నారు కానీ అందరితో అన్ని వీళ్ళు షేర్ చేసుకొని అలా మా చెప్తుంది కదా నీకు రిలేషన్ కావాల్సిన ఆన్సర్ ఆల్రెడీ. మా అన్ని రిలేషన్ నాకు ఏంటి, చెప్పుకుంటది. గాసిపింగ్ తనవన్నీ తను నాకు చెప్పుకుంటాడు, నావన్నీ తీసుకెళ్ళి నేను తనకే చెప్పుకుంటా. వీడు ఇలా చేశాడు, వీడు ఇలా మెసేజ్ చేశాడు, వీడు ఇలా ఉన్నాడు, అంటే కపుల్స్ అట్లా ఉంటే స్ట్రాంగ్ ఉంటారు శివ. నన్ను ట్రై చేస్తున్నాడు, ఇంతగా హిట్ చేస్తున్నాడు, ఐ హేట్ ఇట్ అని చెప్పి ఒక చెప్పుకుంటాను. బెస్ట్ గాసిప్ చెప్పు. Hmm? ఒక మనవాడికి చెప్పిన ఒక ఒక గాసిప్. పార్టీకి వెళ్ళినప్పుడు ఒకడు ఫుల్ హిట్ చేస్తున్నాడు, ట్రై చేస్తున్నాడు, అసలు ఘోరంగా నాతో మాట్లాడాలని, నాతో నా నంబర్ తీసుకోవాలని చాలా వరకు, అంటే లైక్ ఎంతో ట్రై చేస్తున్నాడు. వచ్చి అంతా తినకే చెప్పుకున్నా. ఎక్స్ టాటూస్ చేయించుకున్నారా? వి డోంట్ హ్యావ్ ఎనీ టాటూ ఇన్ అవర్ బాడీస్. నార్మల్ గా టాటూ ఎక్స్ పేరు కాదు, చూస్తున్నావా? ఏ టాటూ లేదు. ఏం లేవు. అంటే దేవుడు ఎట్లా ఇచ్చాడు బాడీ అట్లా ఉంచుకుంటే చాలు. అంటే టాటూ వేయించుకోవాలన్నంత ఇష్టం ఎవరి మీద రాలే నాకైతే. నార్మల్ టాటూస్ అంటేనే ఇష్టం ఉండదు అప్పుడు. ఇష్టమే కానీ ఒక మీనింగ్ ఉండాలి కదా. మీనింగ్ లెస్ నాకు ఇష్టం లేదు టాటూస్ అనేది ఇప్పటిదాకా ఆ మూమెంట్ అయితే రాలే. నార్మల్ గా ఇప్పుడు మీ ఇద్దరిని కలిపి ఎక్కడికైనా నార్మల్ షోస్ కానీ దేనికి కానీ ఇప్పుడు మీ ఇద్దరినే పిలిస్తే నార్మల్ గా ఒక బిగ్ బాస్ పిలిచారు అనుకోండి, వెళ్తారా? ఇద్దరం కలిసి ఉంటే బిగ్ బాస్ వద్దులే. కలిసి అయితే ఓకే. మమ్మల్ని చూడలేక అందరూ ఆల్రెడీ టీవీలు మూసుకుంటారు. మళ్ళీ ఎందుకు వచ్చిన బాధ. వెళ్ళదే. యాక్చువల్లీ ఎందుకు అడుగుతున్నా, ఇప్పుడు ఈ మధ్య ఉన్న సెలబ్రిటీ కపుల్స్ లోనే చిన్న చిన్న ఇష్యూస్ అవుతున్నాయి. లైక్ ఎలా ఏంటి ఇష్యూస్ అంటే, పిలిస్తే దేనికైనా కపుల్గా పిలుస్తున్నారు, లేకపోతే పిలవట్లేదు, సింగిల్ గా ఆపర్చునిటీస్ రావట్లేదు, ఓన్లీ కపుల్ గా ఉంటేనే ఆపర్చునిటీస్ వస్తున్నాయి అనేది ఇప్పుడు ఇప్పుడు చాలా ఉన్నది. మ్యాక్స్ విడిపోయి ఎవరిదాలు చేసుకునేటట్టు అలా చేస్తున్నారు. దానిపైన మీ ఒపీనియన్ ఏంటి? అట్లేం లేదు శివ. అది జస్ట్ మేబీ వన్ పాకెట్ ఆఫ్ ద ఇండస్ట్రీ అని నేను చెప్తాను. బట్ టు కాల్ ద ఎంటైర్ ఇండస్ట్రీ ఇస్ లైక్ దట్, ఐ థింక్ ఇట్స్ వెరీ I mean, I would say it's kind of a foolish thing to say because as a whole నువ్వు చూస్తే ఎంతోమంది పెళ్ళైన వాళ్ళు వేరే వాళ్ళతో చేస్తున్నారు. అంటే you have to fit the role when you're talking about acting. నాకు కొన్నే సెట్ అవుతాయి. నన్ను ఇప్పుడు పోయి లవర్ బాయ్ లా చేయమంటే చేయలేను. అట్లా మేబీ ఏదైతే సెట్ అవుతుందో దానికి డైరెక్టర్ ఎలా మిమ్మల్ని విజువలైజ్ చేసుకుంటున్నారో, ఎవరు కనిపిస్తారు, ఈ అబ్బాయి పక్కన ఈ అమ్మాయి ఇక్కడ క్యారెక్టర్ సెట్ అవుతుంది అనేది కనిపిస్తే ఓకే, దెన్ యా అబ్సల్యూట్లీ. బట్ ఇది జాబ్ అంతే. నేను ఒక జాబ్కి వెళ్తా, పొద్దున్న క్యారేజ్ కట్టుకొని, తను క్యారేజ్ కట్టుకొని ఇంకో జాబ్కి వెళ్తుంది, మళ్ళీ కలుసుకొని ముచ్చట్లు చెప్పుకోవాలి నైట్ కదా. ఇంత ఓపెన్ గా ఇంత మాట్లాడుతున్నా కాబట్టి ఒక క్వశ్చన్ అడగలను బ్రో. నార్మల్ గా మన పార్ట్నర్ కానీ లేకపోతే మన పార్ట్నర్ ఇంకా వేరే లేకపోతే కానీ లైక్ షార్ట్ డ్రెస్సెస్, ఎక్స్పోజింగ్ టైప్ ఆఫ్ వీడియోస్ కానీ లేకపోతే ఇలాంటి ఫొటోస్ పెట్టుకుంటే నీకు ఏమనిపిస్తుంటది? నీ ఫీలింగ్ ఏంటి? లైక్ ఒక్కొక్కరు మైండ్ సెట్ ఒక్కొక్కరు ఉంటుంది. ఒక అబ్బాయిగా నేను అడుగుతున్నాను బ్రో, చెప్పు బ్రో. బ్యూటీ హ్యాస్ టు బి అప్రిషియేటెడ్. ఓకే, అంటే మామూలుగా ఏదైనా అమ్మాయి బాగున్నా కూడా నేను అరే అమ్మాయి కళ్ళు బాగున్నాయి కదరా అని ఒక హీరోయిన్ మంచి డాన్స్ వేస్తే, అరే ఈ డాన్స్ మూమెంట్ బాగుంది కదా, ఈ అమ్మాయికి హెయిర్ స్టైల్ సెట్ అయింది కదా, వీ టాక్ ఓపెన్లీ. సో అలాంటి జెలసీ ఫ్యాక్టర్స్ అట్లాంటివి ఏం లేవు.
నీ ఒపీనియన్ అది. తను అడిగిన క్వశ్చన్ కి నీకు మంచిగా మంచిగా ఆన్సర్ ఆన్సర్ చేయండి. నేను షార్ట్ డ్రెస్సెస్ వేసుకుని అదే చెప్తున్నా. ఫోటోస్ పెట్టి నీ ఒపీనియన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇది క్వశ్చన్ చెప్పు. అట్లేం లేదు. Hmm. అంటే ఐ లైక్ ఇట్. ఫస్ట్ లైక్ నాదే ఉంటుంది. తను ఇంకా మంచిగా ఎడిట్ చేసిస్తాడు నాకు పోస్ట్ చేయడానికి. అదే చెప్తున్నా. Hmm. ఐ ఎడిట్ మోస్ట్ ఆఫ్ ద రీల్స్ అండ్ ఫస్ట్ లైక్ కూడా నేనే కొడతా అంటున్నా. నా రీల్ కి సాంగ్ సెలెక్షన్ గానీ నేను ఏదైనా పెట్టాలంటే పోస్ట్ గానీ దాని కింద క్యాప్షన్ గానీ మాక్సిమం తనే హ్యాండిల్ చేస్తాడు. మంచి అండర్స్టాండింగ్. బీచ్కి వెళ్తే బికినీ వేసుకోవాలి కానీ బుర్కా వేసుకుంటారు. అక్కడ మంచిగా రంగీలా సాంగ్ వేసుకొని వెనకాల అట్లా అట్లా. అండ్ నా డ్రెస్సెస్ మోస్ట్ ఆఫ్ ఇప్పుడు నేను చాలా వరకు కలర్ డ్రెస్సెస్ కాంబినేషన్స్, సెలెక్షన్ ఏ కలర్ వేసుకోవాలి అదంతా నాకంటే నన్ను ఎక్కువ హార్డ్ గా తనే చూడాలనుకుంటాడు. ఈ మధ్య ఇనయలో మార్పు వానికి రావడానికి కారణం మీరా? మార్పు అనకున్నది మీరా? చెప్పు. Yes. చెప్తుంది కదా తను చెప్తుంది. ఎప్పుడైనా పబ్లిక్ లో కిస్ చేసుకున్నారా జనాలందరూ ఉండగా? తనకి అది జస్ట్ నార్మల్ గా వస్తాడు ఇలా అని పెట్టేసి వెళ్ళిపోతాడు అంతే. మెడలో ఉంది కదా బ్రో, అది ఎంత ఎలా ఉంది? కావాలా? అది ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అడుగు. కాదు చెప్పు bro. నీకైతే చెప్పు bro. నీకు ఇప్పుడు కాస్ట్ కావాలా? గిఫ్ట్ లకు వాల్యూ ఉండదు. గోల్డ్ గిఫ్ట్ లకు వాల్యూ ఉండదు. గోల్డ్ అది ఓకే. ఎన్ని గ్రామ్స్ ఉండొచ్చు? లెక్క పెట్టొద్దు. గిఫ్ట్ అంటే ఇంకా నార్మల్ బ్రో, దానికి మజా వస్తుంది. టప్ టప్ అని చెప్పాలి నువ్వు ఇప్పుడు. ఎలా ఇచ్చా? తూకం వేయొద్దు, లెక్క చెప్పొద్దు. వాచ్ ఎంత? అది కూడా గిఫ్ట్. ఎంత ఉండొచ్చు? నేను అడగలే, నేను చెప్తాను. చెప్పిన మన ఆన్సర్ చెప్పట్టే కొన్నప్పుడు గుర్తులేదు. బ్రో చెప్పాలి బ్రో. గిఫ్ట్స్ కి లెక్క పెట్టొద్దు అబ్బా. నీ వాచ్ నాది ఎప్పుడో 2 years బ్యాక్ కొన్నది. నార్మల్ డియర్ ఇది మాన్ బ్లాంక్. మాన్బ్లాక్ పెన్ కూడా ఉందా బ్రో? పెన్నేదే అది యాక్చువల్ గా. పెన్స్ ఉన్నాయి, బ్యాగ్స్ Okay. ఉన్నాయి. ఓకే, అర్థమైపోయింది. గట్టిగా ఉండొచ్చు అని. ఏంటి ఇప్పుడు గూగుల్లో సెర్చ్ చేసుకుంటావా? ఓకే, ఫేవరెట్ హీరో ఈయన? రామీ మలిక్. ఏదైనా హీరోతో డేట్ చేయాలనిపించింది నాకు ఎవరితో అనిపించలేదు ఇప్పటి వరకు. నీకు? హీరోయిన్? నేను- హీరోయిన్ బ్రో. హీరోయిన్ అంటే వినాయక్ కూడా తెలుసు నాకు.